హలో ఎవ్రీవన్. సో చాలామందికి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనం ప్రాపర్గా కరెక్ట్గా ఎలా గెస్ చేయగలం ఇన్ ఎగ్జామ్ హాల్. అంటే ఒకసారి ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి మనం చదవని టాపిక్స్ ఉంటాయి. సో అలాంటి వాటికి ఎలా మనం గెస్ చేయొచ్చు, లేదా టైం అయిపోతుంది, టైం ఒక లాస్ట్ 10 minutes ఉన్నాయి, కానీ చేయాల్సినవి ఏమో 20 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మనకి ఎలా గెస్ చేయగలం? సో కొంతమంది ర్యాండమ్ గెసెస్ అంటే ఎలా చేస్తారంటే, ఓకే ఇప్పుడు వరకు మనం పెట్టిన ఆన్సర్స్లో ఆప్షన్ ఏ ఎక్కువ పెట్టలేదు అనుకుంటున్నాను, సో సర్లే నెక్స్ట్ వచ్చి అన్ని ఆప్షన్ ఏ పెట్టుకుంటూ వెళ్ళిపోదాం, లేదా ఎందుకైనా మంచిది నా మైండ్ ఆప్షన్ సి అంటున్నది, సో నెక్స్ట్ వచ్చి క్వశ్చన్స్ అన్ని ఆప్షన్ సి పెట్టుకుంటూ వెళ్ళిపోదాం, ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది కదా అని. సో అలా వెళ్తారు అందరూ. అది ర్యాండమ్ గెస్, అది మీరు క్వశ్చన్ కూడా చదవకుండా చేసే గెస్. కానీ ఇప్పుడు మీకు జస్ట్ ఒక కొన్ని సెకండ్స్ క్వశ్చన్ మీద పెడితే మీకు యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సో ఆ టెక్నిక్స్ ఏంటో, ఆ స్టెప్స్ ఏంటో అని నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ టెక్నిక్ వచ్చి ఎలిమినేషన్ టెక్నిక్. ఎలిమినేషన్ అంటే మనం కరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్గా చేయక్కర్లేదు. ఉన్న ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఉంటే 3 రాంగ్ అయ్యి 1 కరెక్ట్ ఉంటుంది. సో మన రాంగ్ ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి ఏమవుతుందంటే, ఒక ఆప్షన్ అనేది క్లియర్గా అది పక్కాగా తప్పే అని క్లియర్గా తెలుస్తుంది. మీరు చూస్తే కనుక ఒకవేళ మీరు శాంపిల్ పేపర్లు ఇస్తున్నప్పుడు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అన్ని ఆప్షన్స్ ఒకవైపు ఉంటే ఒక ఆప్షన్ అయితే ఇంకొక వైపు ఉంటుంది, అంటే అది అసలు రిలేటెడ్ కానట్టు ఉంటుంది. సో అదైతే ఫస్ట్ ఎలిమినేట్ చేయండి. ఒకటి ఎలిమినేట్ అయిన తర్వాత 3 ఉంటాయి. ఆ 3 ఇంకోటి ఎలిమినేట్ చేయడం కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. కొంచెం రిలేటెడ్ అనిపించదో, లేదా అది మరీ ఎక్స్ట్రీమ్గా అనిపిస్తుంది. సో అలాంటిది ఇంకోటి ఎలిమినేట్ చేయండి. లాస్ట్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్లోంచి 1 కరెక్ట్ ఆన్సర్ పక్కా ఉంటుంది. సో అందులో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి ఏది మార్క్ చేయాలి. కానీ ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు అంటారు ముందు కూడా మనం గెస్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా గెస్ చేస్తున్నాం, ఏంటి తేడా అని. ముందు 4 ఆప్షన్స్లోంచి 1 కరెక్ట్ అయ్యే ఛాన్స్ 25% మాత్రమే ఉంటుంది. 2 ఆప్షన్స్లోంచి 1 కరెక్ట్ అయ్యే ఛాన్స్ 50% ఉంటుంది. సో అక్కడే మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది, మీకు కరెక్ట్ అయ్యే ఛాన్స్. అండ్ అక్కడ ఒక ర్యాండమ్ గెస్కి మీ మార్క్స్ 1 మార్క్ ఎక్కువ అవుతుంది వేరే వాళ్ళకన్నా, ఒక కరెక్ట్ ఆన్సర్ వల్ల. సో ఇలాగే మీ మొత్తం డిఫరెన్స్ వస్తుంది మీ ఎగ్జామ్ మొత్తం, పేపర్ మొత్తం. సో అందుకని ఆ ఆప్షన్స్ ఏంటో ఎలిమినేట్ చేసుకోవడం ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. సో ఇవన్నీ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు మీరు? శాంపుల్ పేపర్లు కానీ, మాక్ టెస్ట్లు ఇస్తున్నప్పుడు కానీ, అప్పుడు ప్రిపేర్ అంటే అప్పుడు ఇవన్నీ అక్కడ ప్రాక్టీస్ చేయండి ఒకసారి. సో సెకండ్ రూల్ వచ్చేసి, మనకి కమ్యూనికేషన్ అబిలిటీలో ఒక్కొక్కసారి ఆప్షన్స్లో ఏముంటాయంటే, అంటే ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్ ఎనీథింగ్, ఆప్షన్స్లో ఒక్కొక్కసారి మనకి కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు, లైక్ ఆల్వేస్, నెవర్, ఓన్లీ. సో ఇలాంటి వర్డ్స్ వచ్చేసి చాలా ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అనమాట. అంటే వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఆల్వేస్ ప్రతిసారి జరుగుతుంది, నెవర్ ఎప్పుడు జరగదు. సో ఇలాంటివి ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడానికి, లేదా మనల్ని బ్రెయిన్తో మనల్ని గేమ్స్ ఆడుకోవడానికి ఇలాంటివి ఒక్కొక్కసారి వర్డ్స్ యూజ్ చేస్తారు వాళ్ళు. సో మనం ఏంటి, ఈ వర్డ్స్ని గమనించకుండా అన్ని 4 ఆప్షన్స్లో మన మైండ్ అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటాం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఆల్వేస్, నెవర్ ఉన్నవి రాంగ్ ఆప్షన్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, 100% అని అయితే నేను చెప్పట్లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీ శాంపుల్ పేపర్లు కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు కానీ, అందులో ఒకసారి గమనించండి. ఇలాంటి వర్డ్స్ ఉన్నప్పుడు చాలాసార్లు ఇలాంటి ఆప్షన్స్ తప్పే అవుతాయి. సో ఇదొక టెక్నిక్. ఒకవేళ మీకు ఈ టెక్నిక్స్ అన్ని నేను ఎందుకు చెప్తున్నాను, మీకు ఆన్సర్ తెలియనప్పుడు ఏం చేయాలో, ఆన్సర్ తెలిస్తే మీకు ఆన్సర్ తెలిసింది పెట్టండి, అది అలాంటప్పుడు ఈ టెక్నిక్స్ వాడకండి. తెలియనప్పుడు చేయాల్సింది ఏంటో నేను చెప్తున్నాను. సో డోంట్ కన్ఫ్యూజ్ ఆర్ డోంట్ మిక్స్ బోత్ ఆఫ్ ద థింగ్స్. దెన్ వచ్చేసి 3వ రూల్. సో ఒక్కొక్కసారి మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఎప్పుడైనా మీరు గమనించారు, ఒకవేళ మ్యాథ్స్ ఉన్నదనుకోండి, అది మీకు తెలియని టాపిక్, మీరు చదవలేదు, లెట్స్ సే జోమెట్రీ టాపిక్ మీకు డిఫికల్ట్ అని చెప్పి వదిలేశారు, అసలు మీకు కాన్సెప్ట్ కూడా తెలియదు మీకు అది. సో అలాంటప్పుడు 4 ఆప్షన్స్ ఉంటే, ఒకటి లెట్స్ సే నెంబర్స్ చెప్తున్నాను ఆప్షన్స్, 270, 998, 997, 10. ఇది ఒక వైపు ఉంది, 270 ఒకవైపు, 10 ఒకవైపు. 998, 997 దగ్గరగా ఉన్నాయి 2. సో ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, హై ఛాన్స్ ఈ రెండిట్లోంచి ఏదో ఒకటి ఆన్సర్, 997 లేదా 998. సో ఎందుకంటే అది యూజువల్గా ఎగ్జామినర్స్ మనకి అది కన్ఫ్యూజ్ చేయడానికనే 2 ఆప్షన్స్ చాలా దగ్గరికి పెడతారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ రెండిట్లోంచి ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది.
సో మళ్ళీ ఇక్కడ ఆ రూల్ వస్తుంది 25%, 50%. అంటే 4లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకుంటే 25% ఛాన్స్ ఉంటుంది కరెక్ట్ అవ్వడానికి. కానీ అదే ఈ 2లోంచి మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటే 50% ఛాన్స్ ఉంటుంది కరెక్ట్ అవ్వడానికి. సో అగైన్ ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది కరెక్ట్ అవుతుంది ఈ మెథడ్. అండ్ ఎప్పుడైనా ఒకవేళ ఎగ్జామినర్స్ కావాలని మనల్ని ట్రిక్ చేయడానికి వేరే ఇది కావాలని మనం ఇలా ఆలోచిస్తామని పెడితే ఇంకప్పుడు మనం ఏం చేయలేము. వన్ మోర్ థింగ్, నెక్స్ట్ రూల్ వచ్చేసి ఓవర్ థింకింగ్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఫస్ట్ ఆప్షన్ గెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆప్షన్ రాగానే ఆప్షన్స్ చూసిన తర్వాత ఓకే ఎందుకో ఇదే కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది. కానీ తర్వాత మనం కొంచెంసేపు ఆలోచించి ఓవర్ థింక్ చేసి లేదు ఇది కాదు ఇది కాదు అని చెప్పి లాస్ట్కి వేరే ఏదో ఆప్షన్ పెడతాం. అండ్ తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే మనం ముందు అనుకున్న ఆన్సరే కరెక్ట్. సో ఇది చాలాసార్లు చాలామందికి జరుగుతుంది. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీరు ఫస్ట్ వచ్చిన ఇన్స్టింక్ట్ కరెక్టే, కానీ ఓవర్ థింక్ చేసి తప్పు అవుతుంది. అండ్ అకార్డింగ్ టు సైన్స్ 70% ఆఫ్ ద టైమ్స్ ఇన్ ఎగ్జామ్ మీరు ఓవర్ థింక్ చేసి రాంగ్ చేస్తారు ఆన్సర్స్. అండ్ దాట్స్ వై ర్యాండమ్గా గెస్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక ఆన్సర్ మీకు కరెక్ట్గా ఓకే ఇదే ఆన్సర్ అని చెప్పి పక్కా అనిపించింది అనుకోండి, అది పెట్టేయండి పర్వాలేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే అది ఒక్కొక్కసారి ఇన్స్టింక్ట్ అలా చెప్తుంది. సో అలా కూడా ఒక్కొక్కసారి చేయండి మీరు. కానీ అది అస్తమాట కరెక్ట్ అవుతుందని అయితే నేను చెప్పలేను, అది ఏం గ్యారంటీ అయితే ఎవరు ఇవ్వలేరు అది, ఎందుకంటే అగైన్ గెస్సింగ్ కదా. సో గెస్సింగ్ అనేది ఒక టెక్నిక్ అంతే. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డోంట్ డూ బల్క్ గెస్సింగ్. బల్క్ గెస్సింగ్ అంటే బల్క్ తెలుసు కదా, ఒక మొత్తం ఎక్కువ నంబర్. సో ఆ బల్క్లో అన్నీ గెస్ చేయకండి. అంటే లాస్ట్లో ఉండే ఒక 10-20 మినిట్స్లో వచ్చిన 30 క్వశ్చన్స్ అన్నీ ర్యాండమ్గా పెట్టేద్దా పోదామని అనుకుంటూ వెళ్ళకండి. మీరు పెట్టే 5 to 10 seconds ఫర్ ఈచ్ క్వశ్చన్ ఆల్సో హ్యాస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే అదే నేను చెప్తున్నాను కదా లాస్ట్ యావరేజ్ స్టూడెంట్కి టాపర్కి ఉన్న డిఫరెన్స్ ఇదే. ఆ లాస్ట్లో మనం ర్యాండమ్గా పెట్టేసి సరే మళ్ళీ మనం వేరే క్వశ్చన్స్ కదా వెళ్దాం అని అనుకుంటారు. కాదు, ఈ 30 క్వశ్చన్స్లోనే మీరు ర్యాండమ్గా పెట్టేవి కూడా కరెక్ట్గా పెడితే ఎక్కువ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవి డిఫికల్ట్ అవ్వచ్చు, ఈజీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎలాంటి టైప్ క్వశ్చన్స్ అయినా అవ్వచ్చు. ఈవెన్ డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా కొంతమంది వదిలేస్తారు చూడండి, ఏం పెట్టాలో ఎలా పెట్టాలో తెలియక. అప్పుడు కూడా మీరు ఇలా ర్యాండమ్ గెస్సింగ్ అనేది చేయొచ్చు. సో లాస్ట్కి ఫైనల్గా ఏం చెప్తున్నానంటే, గెస్సింగ్ లక్ బేస్డ్ అనుకుని కనుక మీరు ముందుకెళ్తే అది రిస్క్. అదే గెస్సింగ్ ఒక మెథడ్ అని చెప్పి ముందుకెళ్తే అది మీ వెపన్ అవుతుంది. ఇది ఒక లైన్ నేను ప్రిపేర్ చేశాను. సో దట్స్ ఇట్, ఐఎమ్ జస్ట్ యూజింగ్ దట్ లైన్. అండ్ అంతే, అంతకు మించి ఇంకా మీరు పెద్దగా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఈ కొన్ని రూల్స్ అనేవి ఫాలో చేయండి. అండ్ ఈ రూల్స్ మీ మాక్ టెస్ట్ లేదా శాంపుల్ పేపర్ సాల్వ్ చేసినప్పుడు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసినప్పుడు అక్కడ అప్లై చేసి చూడండి. అవుతున్నదా లేదా, మనం ర్యాండమ్ గెస్సింగ్ తీసుకోగలుగుతున్నామా. అట్లీస్ట్ కొన్ని ఒక 30లోంచి మీరు 30కి 30 రాంగ్ చేసి వస్తే నార్మల్ గెస్సింగ్ వల్ల, ఒకవేళ ఒక క్వశ్చన్ కరెక్ట్ అవుతున్నా ఈ గెస్సింగ్ టెక్నిక్ వల్ల, అట్లీస్ట్ మీకు ఒక మార్క్ అయినా వస్తున్నది కదా. సో దాట్స్ ద హోల్ మోటివ్. అండ్ హోప్ దిస్ వీడియో హెస్ హెల్ప్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.